హాయ్ అందరికి కాల్ మీ షబ్బు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? మా పిల్లలు అయితే మార్కెట్ పెట్టుకున్నారు, కూరగాయల మార్కెట్. ఇంకా కూరగాయలు అయితే అమ్ముతారంట కూర్చుని. ఇంకా దొండకాయలు, టమోటాలు, క్యారెట్ వీడైతే పెట్టాడు పెద్దోడు. చిన్నోడైతే వంకాయలు, ఇంకా బంగాళదుంప, బీట్రూట్ పెట్టుకున్నాడండి. ఏం లేదండి, మధ్యాహ్నం అయితే కూరగాయలు తీసుకొచ్చారు కానీ సరదలేదు. కొంచెం హెడ్ఏక్గా ఉందని చెప్పి పడుకున్నాను. పిల్లలు వచ్చే టైంకి లేచానండి 4ంటికి. ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకేమో స్నానాలు చేపించి ఇంకా స్నాక్స్ పెట్టేసి ఇంకా కూరగాయలు అయితే కింద వేసాను. మొత్తం సర్దేసేయండిరా అని. ఇంకా మా పెద్దోడైతే సర్దుతున్నాడు కానీ చిన్నోడైతే చూస్తున్నాడు క్యారెట్ తింటా. వాడు కూడా ఏదైనా హెల్ప్ చేస్తాడేమో ఇప్పటి నుంచి నేర్పిద్దామంటే అస్సలు మాట వింటలేదు. ఇంట్లో అయితే మా పిల్లలు కూడా బీట్రూట్ ఫ్రై తినడానికి ఇష్టపడలేదు. ఇంకా తర్వాత నేను అలవాటు చేశాను. ఒక చెంచా ఆయిల్ పోసేసి బీట్రూట్ చక్కగా సన్నగా తరుక్కొని ఇంకా తాలింపు దినుసులు అవన్నీ వేసేసి చిప్స్ లాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే వాళ్ళకి నోటికి టేస్ట్ అనేది వస్తుంది, తింటారు మంచిగా. ఇంకా క్యారెట్ కూడా అట్లనే చెయ్యాలి. హల్వా చేస్తుంటే అసలు తింటలేదు వీళ్ళు. అందుకని చెప్పి ఇలా నేను ఫ్రై చేసి వీళ్ళకి లంచ్ బాక్సులు అవి కడతాను, స్కూల్లో తింటారని చెప్పి. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే మా పెద్దోడు ఇల్లు ఊడుస్తాడు, ఇంకా బట్టలు అవన్నీ తీసుకొచ్చి మిషన్లో వేస్తాడు. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఇంకా పట్టేసి ఫ్రిడ్జ్లో కూడా పెడతాడండి. ఇప్పటి నుంచే కొంచెం కొంచెం నేర్పిస్తున్నాను వీడికి. ఇంకా మొన్న ఒకసారి చికెన్ గోంగూర కర్రీ చేశాడు కదా, చాలా బాగా చేశాడండి. ఇప్పుడు నుంచే కొన్ని కొన్ని వెజిటేబుల్స్ కర్రీలు అవి నేర్పిస్తూ ఉంటాను. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలా పనులు చేస్తారో లేదో కామెంట్ చేయండి నాకు ఒకసారి. ఇప్పుడైతే కూరగాయలు కూడా సర్దేశారు. ఇంకా అవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా వీళ్ళని అయితే బయటకైతే వదిలేస్తాను, ఆడుకోండి అని చెప్పి. ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత వీళ్ళేమో ట్యూషన్కి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత నా పని నేను చూసుకుంటా. ఇంట్లో అయితే నేను ఏం చేసుకోలేదు పని. ఇక చూసారు కదా, వీళ్ళు ఏం చేసినా కూడా ఇద్దరు కొట్టుకోవాల్సిందే. పెద్దోడైనా కొట్టాలి, చిన్నోడైనా కొట్టాలి, లేకపోతే వీళ్ళకి అసలు డేనే గడవదు. చేసిన పనికి వీళ్ళు ఏదో ఒకటి చాక్లెట్ అయినా ఏదో ఒకటి అడుగుతారు. ఇంకా ఇంట్లో పప్పు కూడా కడగలేదు. ఇడ్లీకి అయితే వేసాను పొద్దున టిఫిన్కి. ఇంకా రవ్వ కూడా నానబెట్టాను. ఇంకా పిల్లలు తినే లంచ్ బాక్సులు ఇవన్నీ అయితే తోముకోవాలి గిన్నెలు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో అయితే తలకాయ కర్రీ అయితే చెయ్యాలండి. జలుబు చేసినప్పుడు మంచిగా పనిచేస్తుంది ఇది తలకాయ కర్రీ. జలుబు చేసినప్పుడు బాగా పనిచేస్తుందండి ఇది. ఆయుర్వేదం లాగా మంచిగా చిక్కగా పెట్టుకోవాలి రసం అనేది. ఇంకా పసుపు, కారం, ఉప్పు, ఇంకా మసాలా, కొబ్బరి మసాలా ఎక్కువగా యూస్ చేస్తాను. ఇంకా 2 గ్లాసులు వాటర్ కూడా పోసాను. ఆయిల్ కూడా దాంట్లోనే పోసేసి మ్యాగ్నేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ వచ్చేసి కుక్కర్లోనే చెయ్యాలండి, లేకపోతే చాలా గ్యాస్ అయిపోతుంది. మంచిగా కుక్ అవ్వాలి కర్రీ, అప్పుడే స్మెల్ కూడా బాగుంటుంది. ఇంకా మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కూడా పెట్టేద్దాము. కూడా ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు మెత్తగా అవ్వాలంటే, లేకపోతే 2 గ్లాసులు వేసుకుంటే చాలు. ఇది ఉడకడానికే 4 గంటలు పడుతుంది. ఇంకా ఎట్లా అయినా ఉడికించేసాను. చిన్న కుక్కర్ అయితే పాడైపోయిందని చెప్పి ఇంకా పెద్ద కుక్కర్లో అయితే వేసానండి. కర్రీ అయితే సూపర్గా ఉడికింది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. న్యూ మెంబర్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. షబ్బుని వెళ్ళిపోతున్నా, అందరికీ బాయ్.